పంట వేసిన ఫస్ట్ ఇయర్ ఒకలాగా, సెకండ్ ఇయర్ ఒకలాగా, థర్డ్ ఇయర్ ఒకలాగా ప్రాఫిట్స్ ఉంటాయా, లేక ఫస్ట్ ఇయర్ నుండి సేమ్ ఒకటే ఉంటుంది? కొమ్మ ఒకటే పెరుగుతుంది, బయటకు వచ్చిన తర్వాత 2-3 కొమ్మలే ఉంటాయి. సెకండ్ ఇయర్లో 4-5 కొమ్మలు ఎక్స్ట్రా పెరుగుతాయి. సో ఎంత ఎక్కువ కొమ్మలు ఉంటే అంత ఫ్రూటింగ్ వస్తుంది. అంటే ఇయర్ బై ఇయర్ అది పెరుగుతూ ఉంటుంది, ఇయర్ బై ఇయర్ అవుతానే ఉంటుంది. ఇయర్ బై ఇయర్ చెట్టు కూడా 40 kgs పెరుగుతుంది. ఓకే. అండ్ కాయ కూడా మీకు ప్రొడక్షన్ కూడా పెరుగుతాం. ఇప్పుడు యావరేజ్గా మనకి ఇప్పుడు 1 ఎకరాలో లేదా ఒక 2 ఎకరాలు అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక 2 ఎకరాల్లో ఒక రైతు ఈ డ్రాగన్ ఫ్రూట్ కనుక సాగు చేస్తున్నట్టయితే కనుక ఫస్ట్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ చూడొచ్చు, సెకండ్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ చూడొచ్చు, అండ్ దాని తర్వాత ఎంత ప్రాఫిట్ చూడొచ్చు? అగ్రికల్చర్లో ప్రాఫిట్స్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము, అంటే అప్రాక్సిమేట్ నాకు వచ్చినవి నేను చెప్పగలుగుతా. అండ్ ప్రజెంట్ మార్కెట్ ఎట్లుందో దాని ప్రకారం చెప్పగలుగుతా. సో జూలైలో జనరల్గా రేట్ ఉండదు, వర్షాలు పడుతుంటే అమ్మే వాళ్ళు ఉండరు, కొనే వాళ్ళు ఉండరు, కాబట్టి మార్కెట్లో రేట్ తక్కువ ఉంటుంది. నాకు యావరేజ్ 70 to 80 రూపీసే పడింది జూలైలో. జనరల్గా ఇది 50 రూపాయల కిలో అమ్ముకున్నా కూడా రైతుకి ఎటువంటి నష్టం లేదు. కాకపోతే ఆయన పెట్టిన పెట్టుబడి అది రిటర్న్ వచ్చేస్తే చాలు. దాని తర్వాత మామిడి చెట్ల లాగానే పెట్టేసినామా వచ్చేస్తూ ఉంటాయి, కాకపోతే కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది. సో మనకేంటంటే ఇయర్ వైజ్గా ఒక 1 year మెచ్యూర్డ్ ప్లాంట్ ఉంటే 1 టన్ను నుంచి 2 టన్నులు ఈజీగా తీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ 1 టన్ను నుంచి 2 టన్నులు రాలేదు అనుకుంటే కనుక ఆ రైతు కరెక్ట్ మెయింటెనెన్స్ చేయట్లేదని అర్థం. 2వ సంవత్సరంకి వచ్చేసరికి 5 టన్నులు మినిమం రావాలి, 3వ సంవత్సరం 8 టన్నులు రావాలి. మా దగ్గర 2వ సంవత్సరం 8 టన్నులు, 3వ సంవత్సరం 12 టన్నులు.